మైకాన్ చేసుకున్నాం అన్న. అదేది అగ్ని యంత్రము నేను ఒకరొకరు పేరు చెప్తాను సినిమా ఇండస్ట్రీలో, మీరు వాళ్ళ పైన ఒపీనియన్ చెప్పాలి నాకు. నా ఒపీనియన్, మీ ఒపీనియన్ చెప్పాలి. బట్ కొంచెం చెప్పేటప్పుడు అది పక్కన పెడితే బాగుంటుంది. పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్నాం. పర్లేదు, ఏం పర్లేదు, నువ్వు మాట్లాడు. మీ ఇష్టం. ఓకే, సినిమా ఇండస్ట్రీలో సంగీతం శ్రీనివాసరావు గురించి. సంగీతం శ్రీనివాసరావు గారు సంగీతం శ్రీనివాసరావు గారి గురించి. క్రియేటివిటీ at its heights in Indian cinema. సుకుమార్ గారు. Contemporary director who's very updated, very to the point. త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు. Punches, dialogues, elevations, comedy scenes, few romantic songs, full package, full meals. కొరటాల శివ. Social responsibility, message, entertainment, balance act. I wonder how he cracked it, but fantastic to watch. All his films. ఎస్ఎస్ రాజమౌళి గారు. ఇండియన్ సినిమాని గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద పెట్టిన వన్ ఆఫ్ ది కాంటెంపరీ డైరెక్టర్స్ అండ్ రెస్పెక్ట్. ఇండస్ట్రీ పెద్దలు దాసరి నారాయణరావు గారు. రెస్పెక్ట్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. అది ఒక ఎరా, ఒక జమానా, ఒక పీరియడ్, ఒక గోల్డెన్ పీరియడ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్. చిరంజీవి గారు. Inspiration to me. Self-made person. I believe he is a yogi, knowingly or unknowingly. Maybe he found it in films. బాలకృష్ణ గారు. Jai Balaya. As a young, he has a kid's heart. Love you. వెంకటేష్ గారు. The Venkatesh Garu, I remember the vintage Ganesh, Innocent Single Hand, that mass, that lover boy in movie పేరు ఏంటి, ప్రేమ గారి మూవీ పేరు గుర్తురాట్లా, సమ్ లవర్ బాయ్, ధర్మచక్రం. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో అవన్నీ అంత, యా ఐ ఎంజాయ్ ఇట్, బట్ క్షణక్షణం, that kind of a macho man look. నాగార్జున గారు. స్టైలిష్. ఒక జనరేషన్ తర్వాత ఒక డిఫరెంట్, ఒక్కొక్కసారి ఒక ట్రెండ్ ఉంటుంది కదా స్టైల్కి సంబంధించి. ఒక టైం పీరియడ్లో తెలుగు సినిమాకి తీసుకుంటే ఐ థింక్ ఇప్పటివరకు కూడా ఐ థింక్ స్టైల్ అంటే నాకు సార్. మోహన్ బాబు గారు. ఏ ఇంటర్వ్యూలో కూడా మీరు మోహన్ బాబు గారి గురించి చెప్పట్లేరు, ఎందుకని? అదే అడిగితే కదా చెప్పేది. లెజెండరీ యాక్టర్, ఆయన మాడ్యులేషను, స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన కాంట్రిబ్యూషన్, హూ కెన్ టేక్ ఇట్ బ్యాక్. లెజెండరీ యాక్టర్, రెస్పెక్ట్. డైరెక్టర్ తేజ గారి గురించి అన్న. హ్యూజ్ రెస్పెక్ట్. సక్సెస్ఫుల్ డిఓపిగా ఉంటూ క్రాఫ్ట్ చేంజ్ చేసుకొని వేరే క్రాఫ్ట్లో కూడా ప్రూవ్ చేసుకొని యాజ్ అ డైరెక్టర్, మళ్ళీ వేరే క్రాఫ్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్. మల్టిపుల్ క్రాఫ్ట్స్ చేయటం అంత ఈజీ కాదు. క్రాఫ్ట్ చేయటం ఎంత కష్టం అన్నది, ఇష్టం పక్కన పెడితే ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అంత బిజీ డిఓపిగా ఉన్నప్పుడే హీ స్విచ్డ్ హిస్ కెరియర్ టు డైరెక్షన్, తర్వాత ప్రొడక్షన్, అండ్ హీ ప్రూవ్డ్ కదా. కృష్ణ